Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English and Current Affairs. In this video, we are going to discuss some of the very important questions. These questions are important for all the upcoming preliminary level exams. Okay, so questions కనుక చూస్తే చూడండి ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్. Read each sentence to find out whether there is any grammatical error or idiomatic error in it. Okay, so if you go through the instructions, ఇక్కడ ఏంటండి a sentence is divided into 4 or 5 parts. Okay, number A, B, C, D. Okay, ఇలా numbers ఇచ్చారు. Okay, so ఇది ఏంటండి ఆల్ఫా న్యూమరిక్. సో ఇక్కడ ఏంటండి ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఆర్ ఇడియోమేటిక్ ఎర్రర్ ఉంది. Okay, we have to identify that part. Then that part will be our answer. Okay, if the given sentence is correct, then no error. Okay, that is ఏంటండి ఫిఫ్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇగ్నోర్ ఎర్రర్స్ ఆఫ్ పంక్చువేషన్ ఇఫ్ ఎనీ, అంటే కామాలు ఫుల్ స్టాప్ల పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒకసారి డైరెక్ట్గా కనుక క్వశ్చన్లోకి వెళ్తే చూడండి ఇక్కడ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద పార్ట్ విచ్ హ్యాస్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, సో చూడండి ఫస్ట్ క్వశ్చన్, షీ హెల్డ్ సంథింగ్ ఎట్ హర్ సైడ్ విచ్ వాజ్ టోటల్లీ హైడింగ్ బై ద ఫోల్డ్స్ ఆఫ్ హర్ సారీ. ఓకే, సో ఒకసారి చూడండి ఇక్కడ మీనింగ్, ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ చూస్తే ఏంటండి షీ హెల్డ్ సంథింగ్. ఓకేనా, ఒకటి ఏంటండి పట్టుకుంది ఎట్ హర్ సైడ్ విచ్ వాజ్ టోటల్లీ హైడింగ్ బై ద ఫోల్డ్స్ ఆఫ్ హర్ సారీ. సో ఒకటి ఏంటంటే ఒకటి పట్టుకుంది, అదంతా కూడా ఆ శారీ అంచులతోని కప్పబడి ఉంది అని అక్కడ మీనింగ్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బై అనేది ఉంది. ఓకే, సో శారీ అంచుల చేత కప్పబడి ఉంది, ఏది ఆ సంథింగ్. సో ఇక్కడ బై అని ఇచ్చాడు అని అంటే ఇక్కడ ఏంటండి మనకి వర్బ్కి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ రెండు కూడా ఉన్నాయి, అంతే కదా. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ కనుక కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటండి పాసివ్ వాయిస్లో ఉంది, బై ద ఫోల్డ్స్ ఆఫ్ హర్ సారీ. ఓకే, సో బై అనేది ఇచ్చాడు, సో ఎందులో ఉంది పాసివ్ వాయిస్లో ఉంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సంథింగ్ నేను ఇలా రాస్తున్నాను. ఓకే, సో సంథింగ్ ఇక్కడ వాజ్ హిడెన్ బై ద ఫోల్డ్స్. ఓకే, బై ద ఫోల్డ్స్ ఆఫ్ హర్ సారీ. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ కనుక చూస్తే ఇది ఏంటండి మనకి సబ్జెక్ట్ ఉంది. ఓకే, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఈ ప్యాసివ్ వాయిస్లో ఎప్పటికీ కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ 3A రావాలి. ఓకేనా, మెయిన్ వర్బ్ 3A రావాలి. అంటే ఇక్కడ చూడండి హైడన్ అంటే దాచడం, హైడ్ అంటే ఏంటండి దాచడం. దీనికి V2 ఫామ్ ఏమవుతుందని అంటే హిడ్ అవుతుంది, HID. V3 ఫామ్ ఏమవుతుందని అంటే హిడెన్ అవుతుంది, ఏమవుతుంది హిడెన్ అవుతుంది. ఓకే, హిడెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి విచ్ వాజ్ టోటల్లీ, చూడండి మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈ మెయిన్ వర్బ్ ఎందులో ఉండాలి V3లో ఉండాలి, అంతే కదా, V3లో ఉండాలి. ఎందులో ఉంది హైడింగ్ అని అంటే చూడండి ఇది V1 V2 V3, హైడింగ్ అని అంటే V4 అవుతుంది. హైడింగ్ అని అంటే ఏంటండి V4 అవుతుంది. ఏం రావాలి V3 రావాలి, ఏమొచ్చింది V4 వచ్చింది, అంతే కదా. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది పార్ట్ 2. చూడండి దిస్ ఈజ్ పార్ట్ 1, దిస్ ఈజ్ పార్ట్ 2 అండ్ దిస్ ఈజ్ పార్ట్ 3. అంటే పార్ట్ 3 కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. అంటే వర్బ్ ఫామ్ 3 రావాల్సిన దగ్గర ఓకే వర్బ్ ఫామ్ 4 వచ్చింది, దట్ ఈస్ ద ఎర్రర్. సో ఈ క్వశ్చన్ లెవెల్ చూస్తే చూడండి IBPS PO అయినా SBI PO అయినా ఈ లెవెల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మనకి ఇచ్చే టైం ఎంత 20 minutes టైం ఇస్తారు, 35 క్వశ్చన్స్ చేయాలి. అంతగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేయరు, మీడియం లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ దెన్ ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి ద మూమెంట్ విచ్ ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ క్లైమేట్ చేంజ్ హోప్స్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్ టు థింక్ అబౌట్ వాట్ దే కెన్ డూ ఫర్ రెడ్యూస్ హార్మ్ఫుల్ పొల్యూషన్. ఓకే, సో వాట్ దే కెన్ డూ ఫర్ రెడ్యూస్ హార్మ్ఫుల్ పొల్యూషన్. సో ఇక్కడ ప్రాపర్గా మీరు అర్థం చేసుకున్నట్టయితే
ప్రెపోజిషన్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ప్రెపోజిషన్ వర్బ్ కాంబినేషన్. చూడండి, వాట్ దే కెన్ డూ ఫర్ రెడ్యూస్ హార్మ్ఫుల్ పొల్యూషన్ అనేది ఒక క్వశ్చన్ లాగా అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ప్రెపోజిషన్ తర్వాత, ఓకేనా, ప్రెపోజిషన్ తర్వాత వర్బ్ వచ్చింది అని అంటే అది V4లో ఉండాలి. ఓకేనా, V4లో ఉండాలి, వర్బ్ 4లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కనుక చూడండి, ఇక్కడ చూడండి, ఫర్ అనేది ఏంటండి, ప్రెపోజిషన్. ఫర్ అనేది ప్రెపోజిషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్యూస్ అనేది అంటే తగ్గించడం. రెడ్యూస్ అనేది V1. V2 ఏమవుతుంది, రెడ్యూస్డ్ అవుతుంది. V3 ఏమవుతుంది, అగైన్ రెడ్యూస్డ్ అవుతుంది. V4 ఏమవుతుంది, రెడ్యూసింగ్ అవుతుంది. ఓకేనా, రెడ్యూసింగ్ అవుతుంది. ఇక్కడ ప్రెపోజిషన్ తర్వాత ఏం రావాలి, V4 రావాలి. చూడండి, రెడ్యూస్ అనేది ఏంటి, V1. ఏం రావాలి, V4 రావాలి. ఏమొచ్చింది, V1 వచ్చింది. అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది కదా. ఓకేనా, అంటే ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, పార్ట్ 4లో మనకి మిస్టేక్ ఉంది. ఓకే, సో ఇగో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయండి. ఓకేనా, there are chances of raising these questions in upcoming exams also. Okay, now I hope it is very clear to you. I am moving to the next question. చూడండి, I declined the invitation అంటే మీనింగ్ ఏంటండి, I rejected the invitation. Not because I did not want to go. ఓకేనా, అంటే నాకు వెళ్ళాలని లేదనే అని కాదు ఆన్సర్. ఓకేనా, బట్ ఏంటండి, బికాస్ ఐ హ్యావ్ నో టైం లేకపోవడం వల్ల వెళ్ళాలని ఉంది. ఓకేనా, అక్కడ వెళ్ళొద్దు అనే రీజన్ కాదు. ఎందుకు వెళ్ళలేదు, బికాస్ ఐ హ్యావ్ నో టైం. చూడండి, ఇక్కడ ఐ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్ అని అంటే చూడండి ఏముంది అక్కడ, డిక్లైన్డ్. ఓకేనా, అంటే రిజెక్ట్ చేసాం, అంటే పాస్టే కదా. ఓకేనా, డిక్లైన్డ్ ఇన్విటేషన్. ఓకే, నాట్ బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్. చూడండి, డిడ్ తర్వాత, ఓకేనా, డిడ్ తర్వాత మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి, V1లో ఉండాలి. అంటే ఇది కూడా పాస్టే కదా. బట్ బికాస్ ఐ హ్యావ్ నో టైం. చూడండి, ఇక్కడ మనకు ప్రజెంట్ టెన్స్లో చూస్తే ఐ హ్యావ్ నో టైం, ఐ హ్యావ్ నో టైం. సో ఇక్కడ చూడండి, ఇది ఫ్యూచర్లోకి వెళ్తే ఐ విల్ హ్యావ్ నో టైం, ఐ విల్ హ్యావ్ నో టైం. దీని పాస్ట్లోకి వెళ్తే ఏంటండి, ఐ హ్యాడ్ నో టైం, ఐ హ్యాడ్ నో టైం. చూడండి, ఇగో ఇక్కడ పాస్ట్లో మనకి ఇక్కడ పొజిషన్ చెప్పడానికి హ్యాడ్ వాడతాం, ప్రజెంట్లో హ్యావ్ వాడతాం, లేదంటే హ్యాజ్ వాడతాం ఇక్కడ సింగులర్ అయినప్పుడు. ఓకేనా, సో ఫ్యూచర్లో ఏం వాడతాం, విల్ హ్యావ్ వాడతాం. ఓకేనా, ఇప్పుడు ఈ సెంటెన్స్ అంతా కూడా చూస్తే మనకు ఇన్విటేషన్ ఇవ్వడం అనేది పాస్ట్లోనే ఉంది. అది ఏంటండి, టైం లేకపోవడం అనేది కూడా పాస్ట్లోనే. ఓకేనా, టైం లేకపోవడం అనేది కూడా పాస్ట్లోనే ఉంది. కాబట్టి మనకు పాస్ట్లో ఉన్నప్పుడు ఏం రావాలి, పొజిషన్ వర్బు. ఇక్కడ పొజిషన్ ఇండికేట్ చేసేది హ్యాడ్ రావాలి. ఏమొచ్చింది ఇక్కడ, హ్యావ్ వచ్చింది. హ్యావ్ ఎప్పుడు వాడతాం, ప్రజెంట్లో. ఓకేనా, అంటే ఇక్కడ ఏం రావాలండి, ఐ హ్యాడ్ నో టైం అని రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, ఐ హ్యావ్ అని వచ్చింది. కాబట్టి పార్ట్ 4 కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, సో చూడండి, ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీలోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ గ్రామటికల్ రూల్స్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో అంతగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేయరు, మీడియం లెవెల్లోనే ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మీడియం లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ గివెన్ ఇన్ బోల్డ్. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఒక పార్ట్ ఏంటండి, బోల్డ్గా అయినా ఉంది, లేదంటే డిఫరెంట్ కలర్లో ఇస్తారు. ఇట్ ఈస్ దెన్ ఫాలోడ్ బై 3 ఆప్షన్స్. ఫైండ్ ది ఆల్టర్నేటివ్ దట్ కెన్ రీప్లేస్ ద గివెన్ బోల్డ్ పార్ట్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్. ఇఫ్ నన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ ఈస్ కరెక్ట్, ద సెంటెన్స్ ఈస్ కరెక్ట్ యాజ్, దెన్ ఇట్ ఈస్ దెన్ సెలెక్టెడ్ ఆప్షన్ ఏంటండి, 5th మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు క్వశ్చన్ పర్ఫెక్ట్గా చూస్తే ఇది ఏంటంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ అని అంటారు. అంటే ఇచ్చిన పార్ట్ ఉంది కదా, డిఫరెంట్ కలర్లో ఉంటుంది, లేదంటే బోల్డ్గా ఉంటుంది. ఈ పార్ట్ కరెక్ట్గా ఉంటే ఓకే. ఓకేనా, ఈ పార్ట్ రాంగ్ అయ్యేది ఉంటే ఈ ఫ్రేజ్ మొత్తం ఇచ్చిన ఏదో ఒక పార్టు లేదా ఒకటి కంటే ఎక్కువ పార్ట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఎకనామిస్టు దీనా కట్కాటే who will pass away at the age of 92 on September 15 in ఇక్కడ బెథెస్దా,
ఇక్కడ ప్లేస్ ఇచ్చారు ఇన్ ది యుఎస్ వాజ్ అన్ అన్యూజువల్ మ్యాన్. ఓకేనా, అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఏంటండి అన్ అన్యూజువల్ మ్యాన్ అని అంటున్నారు. ఇక్కడ వాజ్ అని ఇచ్చాడు కాబట్టి చూడండి అది పాస్ట్ టెన్సే కదా, హీ వాజ్ అన్ అన్యూజువల్ మ్యాన్. ఇప్పుడు హీఈస్ అన్ అన్యూజువల్ మ్యాన్ అన్నాం అనుకోండి ప్రజెంట్, హీ విల్ బి అన్ అన్యూజువల్ మ్యాన్ అన్నాం అనుకోండి ఫ్యూచర్. ఇప్పుడు వాజ్ ఇచ్చాడు కాబట్టి ఏంటండి పాస్ట్లోనే ఉండాలి. ఓకేనా, పాస్ట్ అంటే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మరి హూ విల్ పాస్ అవే అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ పార్ట్ ఎలా ఉంది ఫ్యూచర్లో ఉంది, యాక్చువల్గా ఎందులో ఉండాలి పాస్ట్లో ఉండాలి. చూడండి ఈ పార్ట్ని మనం రీప్లేస్ చేయాలి. ఈ థిక్గా ఇప్పుడు బ్లాక్లో ఉన్న పార్ట్ కాకుండా దీనిపైన బేస్ చేసుకొని రెడ్ పార్ట్ను మనం రీప్లేస్ చేయాలి. సో పాస్ట్లోనే ఉండాలి కదా, ఇది ఎందులో ఉంది ఫ్యూచర్లో ఉంది. ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం విల్ ఉంది కాబట్టి. ఓకేనా, కాబట్టి ఈ పార్ట్ని అంతా కూడా మనం రీప్లేస్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ గ్రామర్ రూల్ తెలిసితే ఓకేనా చూడండి ఎట్ ది ఏజ్ ఆఫ్ 92 ఆన్ సెప్టెంబర్ 15 అని ఇచ్చాడు. అంటే పాస్ట్ టైం మెన్షన్ చేశాడు కదా, పాస్ట్ టైం మెన్షన్ చేస్తే సెంటెన్స్ ఎందులో ఉండాలి సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ టు వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ పార్ట్ మెయిన్ మనకి. ఓకేనా, సో ఇప్పుడు పాస్ అవే అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే జరిగిపోవడం. V2 ఏంటి పాస్డ్ అవే, V2 ఏంటి పాస్డ్ అవే జరిగిపోయారు అంటే చనిపోయారు అని మీనింగ్. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే మనకు ఈ పార్ట్లో హూ ఇది రిలేటివ్ ప్రొనౌన్, హూ పాస్డ్ అవే. చూడండి పాస్డ్ అవే అంటే V2 వచ్చింది కదా, కాబట్టి ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఓకేనా, ఓన్లీ ఒకటి కరెక్ట్ అయినంత మాత్రాన ఇమీడియట్గా మనం ఆప్షన్ టిక్ చేయొద్దు, అదర్ పార్ట్ ఉంది మనకి. ఓకేనా, సో ఇక్కడ చూడండి హూ షెల్ పాస్డ్ అవే. చూడండి షెల్ అనేది ఫ్యూచరిటీని ఇండికేట్ చేస్తుంది కదా. ఓకేనా, మనకు పాస్ట్ కావాలి చూడండి, కాబట్టి ఈ పార్ట్ను ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, సో ఈ పార్ట్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఇంకొకటి హూ హ్యాస్ పాస్ అవే. ఓకేనా, హ్యాజ్ హ్యావ్ల తర్వాత ఏం రావాలి V3 రావాలి, ఏమొచ్చింది V1 వచ్చింది, కాబట్టి ఈ ఆప్షనే రాంగ్ ఉంది. కాబట్టి ఏంటండి ఓన్లీ 1 అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మిసోజైనిస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ హేటింగ్ ఉమెన్. ఓకే, సో మిసోజైనిస్ట్ ఈజ్ ఏ పర్సన్, ఎవరైతే ఉమెన్ను చూసి అసహ్యించుకుంటారో వాళ్ళని మిసోజైనిస్ట్ అంటారు అని దాని మీనింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఆ మిసోజైనిస్ట్ యొక్క నేచర్ అంతే కదా. ఓకేనా, సో అతని ఏంటంటే స్వభావం. కాబట్టి ఏదైనా ఇక్కడ ఆ స్వభావాన్ని చెప్పినప్పుడు మనం ఏంటనంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఎందులో చెప్పాలండి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్టు వర్బ్ 1 అయినా వస్తుంది లేదా వర్బ్ 5 అయినా వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉమెన్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి గ్రామర్ మనం కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే అప్పుడు V5 వాడతాం. ఓకేనా, అదర్ సబ్జెక్టులకు అన్నిటికీ కూడా V1 వాడతాం. ఓకే, సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు మిసోజైనిస్ట్. ఓకేనా, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్, వినేవాళ్ళు సెకండ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మిసోజైనిస్ట్ థర్డ్ పర్సన్. మిసోజైనిస్ట్ అంటే సింగులరే కదా, కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం వాడాలి V5 వాడాలి. చూడండి హేటింగ్ అనేది ఉంది. ఓకేనా, హేటింగ్ యాక్చువల్గా ఇక్కడ చూడండి హేటింగ్ అని, ఓకేనా, ఇక్కడ లైకింగ్ అని, ఓకేనా, లవింగ్ అని, ఇగో ఇలాంటి వర్డ్స్ యాక్చువల్గా ఇవి కంటిన్యూస్ టెన్స్లో వాడం. ఓకేనా, కంటిన్యూస్ టెన్స్లో అసలు వాడం. చూడండి ఈజ్ హేటింగ్ V4 వచ్చింది కాబట్టి మిస్టేక్ ఉంది. ఓకేనా, ఎందులో రావాలి. ఓకేనా, సో ఇప్పుడు హేట్ అనేది V1, మనకు రావాల్సింది ఏంటి V5 రావాలి. V5 అని అంటే V1 ప్లస్ ఎస్ లేదా ES అంటే హేట్స్. ఓకేనా, సో హూ ఆర్ హేటింగ్. ఓకేనా, హూ ఆర్ హేటింగ్ ఇదే రాంగ్ ఉంది కాబట్టి దిస్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. హూ హ్యావ్ హేట్. ఓకేనా, సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏం రావాలి హూ హేట్స్. ఓకేనా, ఏం రావాలండి హూ హేట్స్ రావాలి. ఓకేనా, అంటే 3 ఓన్లీ 3 అంటే ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి సమీరా ఈజ్ ద బెటర్ ఆఫ్ ద 2 గర్ల్స్ వెన్ ఇట్ కమ్స్ టు సాల్వింగ్ హార్డ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. ఓకేనా, లేదా హార్డ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్.
చూడండి ఇక్కడ ఏంటండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 గర్ల్స్ ఉన్నారు, అందులో ఒకరు సమీరా, ఇంకొకరు అదర్గా ఉన్నారు. ఓకేనా, ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. ఓకేనా, కంపేర్ చేస్తున్నారు. అదర్ గర్ల్తోని సమీరాను కంపేర్ చేస్తున్నారు. ఓకేనా, అంటే అదర్ గర్ల్ కంటే సమీరా ఈజ్ బెటర్ అని అంటున్నాడు. ఎందులో? మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో. ఓకేనా, మనకి యాడ్జెక్టివ్లో 3 డిగ్రీస్ ఉంటాయి కదా, ఒకటి పాజిటివ్ డిగ్రీ, ఇంకొకటి కంపారేటివ్ డిగ్రీ, ఇంకొకటి సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, ఇదేంటండి బెటర్. ఓకేనా, ఇదేంటి బెస్ట్. ఎప్పుడైతే కంపేర్ చేస్తామో అప్పుడు కంపారేటివ్ డిగ్రీ అనేది వాడాలి మనం. ఓకేనా, కంపారేటివ్ డిగ్రీ వాడాలి. అంటే ఇప్పుడు దీన్ని ఒక 2 వేస్లో చెప్పచ్చు. ఇక్కడ సమీరా ఈజ్ బెటర్ దాన్ అదర్ గర్ల్. ఓకేనా, దాన్ అదర్ గర్ల్. ఇంకొకరు ఉన్నారు అదర్ గర్ల్. చూడండి ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఉంది కాబట్టి మనకు యాడ్జెక్టివ్ ఏం రావాలి? కంపారేటివ్ డిగ్రీ రావాలి. ఓకేనా, ఇంకొక విధంగా దీన్ని ఎందులో చెప్పొచ్చు అని అంటే చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఏంటండి హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అంటే ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బు. ఆ తర్వాత ఓకేనా డెఫినైట్ ఆర్టికల్ దా రావాలి. ఓకేనా, ఆ తర్వాత కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ రావాలి. ఓకేనా, ఆ తర్వాత ఆఫ్, ఆ తర్వాత ద. ఓకేనా, సో ఆ తర్వాత ఏంటండి అదర్ పార్ట్. చూడండి ఇందులో ఇలా కూడా చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బు ద, ఆ తర్వాత ఏంటండి కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్, ఆ తర్వాత ఆఫ్ వస్తుంది, ఆ తర్వాత ద వస్తుంది. ఇందులోనే చెప్పారు. ఇక్కడ సమీరా సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ఏది? ఈజ్. దా వచ్చింది కదా డెఫినైట్ ఆర్టికల్, బెటర్ కంపారేటివ్ డిగ్రీ, ఆఫ్ వచ్చింది కదా, తర్వాత ఏం రావాలి? డెఫినైట్ ఆర్టికల్ దా రావాలి, అదర్ పార్ట్ రావాలి. ఓకేనా, ఇందులో కూడా మనకు కరెక్టే. చూడండి ఇందులోనే ఉంది కదా ఈజ్ ద బెటర్ ఆఫ్ ద, మళ్ళీ కూడా డెఫినైట్ ఆర్టికల్ దా వచ్చింది కాబట్టి ఇచ్చింది కరెక్ట్గానే ఉంది మనకు. ఓకేనా, అదర్ పార్ట్స్ కనుక చూస్తే ఈజ్ ద బెటర్. ఓకేనా, ఇక్కడి వరకు కరెక్టే. ఓకేనా, ద బెటర్ ఆఫ్, ఇక్కడ డెఫినైట్ ఆర్టికల్ దా ఉండాలి కాబట్టి ఇది మిస్టేక్ ఉంది. ఓకేనా, ఈజ్ బెటర్ ఆఫ్, ఇక్కడ మనకు డెఫినైట్ ఆర్టికల్ దా లేదు కాబట్టి ఈ పార్ట్ ఎర్రర్. ఈజ్ బెటర్ ఆఫ్ 2 గర్ల్స్. ఓకేనా, గ్రామటికల్గా ఇది కూడా ఎగ్జాక్ట్ కాదు కాబట్టి ఇచ్చిందే కరెక్ట్గా ఉంది కాబట్టి నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 2 novels ఆన్ ద టేబుల్ విచ్ నీడ్స్ టు బి రెడ్ బిఫోర్ ది ఎగ్జామ్స్ బట్ నైదర్ వన్ ఆర్ ఇంట్రెస్టింగ్. చూడండి నైదర్ వన్. ఓకేనా, నైదర్ వన్ అన్నాడు కాబట్టి ఇదంతా కూడా సింగులరే కదా. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గానే ఉండాలి. ఎందులో ఉండాలి? సింగులర్గానే ఉండాలి. ఓకేనా, సో ఆర్ ఇచ్చారు కాబట్టి ఇదంతా కూడా రాంగే. మనం ఇంకొక దాంతో రీప్లేస్ చేయాలి. నైదర్ వన్ హ్యాజ్ ఇంట్రెస్టెడ్. ఓకేనా, నైదర్ వన్ హ్యాజ్ ఇంట్రెస్టెడ్. చూడండి ఇంట్రెస్టెడ్ అని అంటే దేనికి ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నాం, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏది ఇంట్రెస్టింగ్గా లేదు. ఓకేనా, కాబట్టి కాంటెక్చువల్గా ఇది సెట్ కాదు. నైదర్ వన్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఇది ఓకే ఉంది. ఇక్కడ నైదర్ వన్ వర్ అని ఉంది కాబట్టి ఈ ఆప్షనే ఎలిమినేట్ చేయవచ్చు. కాబట్టి ఏంటండి ఓన్లీ టూ ఎక్కడుంది? ఓకేనా, ఓన్లీ 2 ఎక్కడుంది? ఇగో ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. ఓకే, సో ఇగో ఇలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏంటండి, సో ఇక్కడ గ్రామటికల్ రూల్స్ని కనుక క్లియర్గా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ దిస్ వీడియో, లైక్ ద వీడియో, షేర్ దిస్ వీడియో with your friends who are preparing for competitive exams, and also consider subscribing to this channel. Okay, thank you.